బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు. నిమ్మాడ జంక్షన్ నుంచి ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు. మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను ఛాలెంజ్ చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని దువ్వాడ అన్నారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. కేడీ బ్రదర్స్ రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ప్రసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్లీ. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళు ఊరు, ప్రసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాస్ నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరి కొంత దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఇచ్చే రాజకీయాల్ని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తాను ఇక్కడే. వాళ్ళ రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను. పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసిస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధండి. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాసం తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే ఉంటాను. రైట్, టికెట్ దువ్వాడ శ్రీనివాస్ అయితే నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో సవాల్ విసురుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం, అసలు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఏం జరుగుతుంది? ఇటు కేడీ బ్రదర్స్ రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారని ఒక కామెంట్ కూడా చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, శ్రీకాకుళంలో మొదటి నుంచి వివాదాస్పదమైన వ్యాఖ్యలతో సంచలనాలు రేకిస్తున్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గత రాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి ధర్మాన కృష్ణదాస్ని, అలాగే ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఛాలెంజ్ చేసే విధంగా మాటలు ఆడడం జరిగింది. అయితే ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ మధ్యకాలంలో ధర్మాన కృష్ణదాస్ కాళింగ కులానికి విమర్శిస్తూ కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. దాన్ని ఈ దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యేకంగా దాన్ని సీరియస్ గా తీసుకొని కులం కార్డుని ఏ విధంగా చూస్తున్నారన్నటువంటి విధంగా విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత రాత్రి నిమ్మాడ జంక్షన్ కు వచ్చి, అంటే గతంలో రెండు రోజుల కిందట బెదిరింపులు అయితే వచ్చాయన్నటువంటిది దువ్వాడ శ్రీని చెప్తున్నారు. తను చంపుతామని అన్నటువంటి బెదిరింపులు ఎవరెవరితో చేస్తున్నారని, అందువల్ల నేరుగా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం నిమ్మాడ జంక్షన్ లో ఉన్నాను, దమ్ముంటే రండి, నన్ను చంపండి అన్నటువంటి ఛాలెంజింగ్ అయితే చేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనమైనటువంటి వార్తగా మారింది. ఇది హాట్ టాపిక్ గా మారుతుంది, జిల్లాలో ఒక సంచలనం సృష్టిస్తుంది. ధర్మాన కృష్ణదాస్ ని, అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు వీరిద్దరిని గురించి కేడీ బ్రదర్స్ గా వర్ణిస్తాడు. మొదటి నుంచి కూడా కేడీ బ్రదర్స్ అంటే వీరిద్దరు రాజకీయ భ్రష్ పట్టించారని, వీరిద్దరు వాళ్ళ జిల్లా రాజకీయం అంతా కూడా దిశ మారిపోయింది అన్నటువంటి మొదటి నుంచి విమర్శిస్తారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిపి తనని వైకాపా నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అలాగే సభ్యత్వం నుంచి కూడా వైకాపా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించిన మొదటి నుంచి వీళ్ళ మీద విమర్శలు అయితే చేయడం జరుగుతుంది దువ్వాడ శ్రీను. ఇప్పుడైతే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి కూడా కంప్లైంట్ చేస్తానని దువ్వాడ శ్రీను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో రాబోయే ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు దారితీస్తారన్నటువంటిది జిల్లాలో పెద్ద సంచలనం రేపుతుంది. శాలిని, నాగభూషణ్, అలాగే దువ్వాడ చేసిన సవాల్పై అటు కేడీ బ్రదర్స్ ఎవరైనా స్పందించారా?
సవాళ్ళను వాళ్ళు ఇంకా స్వీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే రాత్రి స్వయంగా నిమ్మాడ జంక్షన్ లో ఉండి అచ్చెన్నాయుడు గారు సొంత ఊరు ప్రాంతంలో ఉండి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఇప్పటికి ఇంకా అచ్చెన్నాయుడు గాని అంటే ధర్మాన కృష్ణదాస్ గాని దాన్ని ప్రతిస్పందించలేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిస్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇంకా తెలియరావాల్సి ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. తన బెదిరింపు ఎందుకు చేశారు, బెదిరించడం గల కారణాలు ఏమిటి, బెదిరించేటువంటి వాళ్ళు నా ఎదురుగా రావాలి, దమ్ముంటే తేల్చుకున్నారు రా అన్నటువంటి విధంగా ఛాలెంజ్ తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ఛాలెంజింగ్ అయితే మాత్రం ఇంకా ఇంతవరకు వాళ్ళు ప్రతి విమర్శలు అయితే చేయలేదు. చాలని రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్. నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపాయి. ఒకే రోజు 2 ఏటీఎంలలో చోరీకి దుండగులు ప్రయత్నించారు. ఏటీఎం యంత్రాలు తెరుచుకోకపోవడంతో నిప్పంటించారు. 2 ఏటీఎంలలో 50 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైంది. ఏటీఎంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు చేయబడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పట్టణంలో 2 ఏటీఎంలు నిన్న రాత్రి దొంగలు నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు 4వ టౌన్ పోలీసుల పరిధితో పాటు 5వ టౌన్ పోలీసుల పరిధిలోని రెండు ఏటీఎంలలో కూడా నిన్న రాత్రి దొంగలు ఇటు ఏటీఎంలో చొరబడ్డారు. నగదును దొంగలించే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ నగదు బయటకు రాకపోవడంతో కూడా ఏటీఎంలను ప్రజలు పెట్టారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే యంత్రాలు తీసుకోవడంతో 2 ఏటీఎంలు కూడా నిప్పు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి 5వ టౌన్ పరిధిలో పోలీసుల పరిధిలో 30 ఏటీఎంలో కూడా అక్కడ దొంగలు నిన్న రాత్రి దొంగలు చొరబడ్డారు. అయితే బయటపై వచ్చిన ఇద్దరు దొంగలు 2 ఏటీఎంలు కూడా చొరబడిన పరిస్థితి మాత్రం నడుస్తుంది. సుమారు ఇటు 5వ టౌన్ పోలీసుల పరిధిలోని ఎస్బీఐ బ్యాంకులలో ఏటీఎం చొరబడి నగదు అక్కడ చొరబడ్డారు. అయితే పూర్తిగా అక్కడ నిప్పు పెట్టడంతో 20 లక్షల నగదు కూడా పూర్తిగా దాంతో పాటు 4వ టౌన్ పోలీసుల పరిధిలోని డీసీబీ బ్యాంకులో కూడా ఏటీఎంలో చొరబడ్డారు. అక్కడ కూడా నగదు చొరబడంతో మొత్తం 50 లక్షల నగదుని కూడా అక్కడ పూర్తిగా అక్కడ కూడా ధ్వంసమైన తెలుస్తుంది. 2 ఏటీఎంలో పూర్తిగా ఇటు మొదటి ఏటీఎంలో 20 లక్షలు, అలాగే 2వ ఏటీఎంలో 50 లక్షలు పూర్తిగా ధ్వంసమైంది. వీటిపై కూడా ఇటు బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు 5వ టౌన్ పోలీసులతో పాటు 4వ టౌన్ పోలీసులు కూడా చేసినటువంటి ప్రధానంగా 2 ఏటీఎంలలో దొంగలు ఎక్కడికి వచ్చారు ఏంటి అనే విషయం కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా కూడా పోలీసులు సాక్ష్య ఫుటేజ్ల ద్వారా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 2 పోలీసులు కూడా కేసు నమోదైంది. దుండగులు ఎవరు, ఇక లోకల్ నాన్ లోకల్ ఎక్కడికి వచ్చారు, పూర్తిగా ఇంకేమైనా డబ్బులు ఏమైనా దొంగతనం విషయం, ఇంకా మిగతా ఏటీఎం ఏమన్నా అలాంటి సంఘటన జరిగాయన్న విషయం కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టిన పరిస్థితి పత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ ప్రియులతో నవీన్ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. షాపుకు వెళ్లిన 2 మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. అయితే అతడి నుంచి ఓ బాలిక తప్పించుకోగా మరో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు ఆంజనేయులు అనే వ్యక్తి. తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సిఐ అజయ్ కుమార్ చెప్పారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. షాపుకు వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. అయితే అతడి నుంచి ఓ బాలిక తప్పించుకోగా మరో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు ఆంజనేయులు అనే వ్యక్తి. తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సీఐ అజయ్ కుమార్ తెలిపారు. రైట్, ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మిరావలి అందిస్తారు. మిరావలి, ఈ దారుణ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూసిన తరువాత ఎవరైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులు అయితే ఒకసారిగా భయప్రాంతులకు అయితే గురవుతున్నారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ప్రకాశం జిల్లాలో దాదాపుగా 3 సంఘటనలు వరుసగా జరిగిన సంఘటనలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ప్రకాశం జిల్లా కుర్చోడు అయితేనేమి, తర్వాత నాగంపొట్లపాలెం అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే కందుకూరు ప్రాంతంలో. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఏదైతే మైనర్ పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో పోలీసుల వ్యవస్థ ఎటువంటి పోతుందనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉందనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే నేడు ఏదైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఒకసారిగా యావత్తు నియోజకవర్గ ప్రజల మొత్తాన్ని కూడా ఒకసారి కలిసివేసిందని చెప్పుకోవచ్చు. పిల్లలు ఏదైతే తినుబండారాల కోసం ఒక షాపు దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఏదైతే ఆంజనేయులు అనేటువంటి వృద్ధుడు ఆ పిల్లవాళ్ళకి కొనిస్తానని చెప్పేసి అక్కడికి పక్కకి పిలుచుకొని తీసుకెళ్లినటువంటి తరుణంలో ఆ పాప మీద అఘాయిత్యానికి పాల్పడడంతో ఆ పాప పరిగెత్తుకుంటూ వేరే పాపను పిలవడము, ఆ క్రమంలోనే ఓ పాప తప్పించుకొని తల్లిదండ్రులకు చెప్పే సమయానికే ఓ పాపని మనవడు బలాత్కారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ వృద్ధుడు ఏదైతే దుర్మార్గంగా తన మనమరాలు వయసున్నటువంటి ఒక చిన్న పాప మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నట్లయితే ప్రపంచం ఏ విధంగా వెళ్తుందనేది కూడా అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చు. ఏదైతే పిక్లి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆంజనేయులను ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఎర్రగొండపాలెం స్టేషన్ కి తరలించేసి అతని మీద పోక్సో చట్టం కూడా ఇప్పటికే పెట్టడం కూడా జరిగింది. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నటువంటి తరుణంలో విద్యాశాఖ అధికారులు కానీ అలానే తల్లిదండ్రులు కూడా కొంత పిల్లల మీద పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉండాలనేసి అయితే విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఏదైతే ముసలి ఉన్నటువంటి ఈ ఆంజనేయుల మీద మటుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తల్లిదండ్రులు వారి తరపు బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అంటే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవడం అనేది అయితే దుర్మార్గం అని చెప్పేసి కూడా ఏదైతే జరుగుతున్నటువంటి తల్లిదండ్రుల బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అజయ్ కుమార్ ఏదైతే ఉన్నటువంటి ఎర్రగొండపాలెం సిఐగా ఉన్నటువంటి అజయ్ కుమార్ కూడా తెలిపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఏదైతే ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జరుగుతున్నటువంటి తరుణంలో విద్యాశాఖ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లవాళ్ళు స్కూల్కి వచ్చిన తరుణంలో పిల్లవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, తరువాత ఇంటర్వెల్ టైంలో ఎక్కడికి పిల్లలు పోతున్నారు అనేది కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్స్ మీదే ఉంటుంది. కానీ ఆ విద్యాశాఖ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారే తప్ప పిల్లల మీద ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు తల్లిదండ్రులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మొత్తం మీద విద్యాశాఖ అధికారులతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అంటే పిల్లల స్కూళ్ళ దగ్గర కొంత పికెట్ నిర్వహించడం కానీ లేకపోతే పిల్లలు స్కూల్ టైమింగ్స్ టైంలో అయినా వాళ్ళ దగ్గరికి ఒక పోలీస్ అధికారిని ఎవరైనా పంపించేసి పిల్లల పర్యవేక్షణ చూస్తూ ఉండాలని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అది మొత్తం మీద ఏదైతే ఆంజనేయుల మీద కూడా ఈ రోజు పోక్సో సెక్షన్ పెట్టడము ఆయన్ని కోర్టుకి కూడా సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే సిఐ అజయ్ కుమార్ కూడా తెలిపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మిరావలి. సిపి సజ్జనర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరు నడిపితే చాలా అంటే చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. చాలామంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలామంది ఏదో లైట్గా తీసుకుంటున్నారు. కానీ మీ సంవత్సరము మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి, కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు.
మెమొరబుల్ టు మిజరబుల్గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. మీ చేతిలో ఉంది అది. ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలనేది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. మనము కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. మీరు వాళ్ళు ఏమదో సరదాగా మా అబ్బాయి చూడండి 12 years ఇప్పుడే కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఇప్పుడే 2 వీలర్ డ్రైవ్ చేస్తారని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. మీరందరూ కూడా చట్టం పాటించాలి. వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈసారి మొత్తము మనము ఈ ఒక డేంజరస్ డ్రైవింగ్లో మనము 5818 మందిని మనము ఈ ఛార్జ్షీట్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే రోజు మనము చాలా ఫోకస్గా ఈ డేంజరస్ డ్రైవింగ్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టేసి దీనిపైన కూడా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలకి ఒక మెరుగైన పోలీసింగ్ చేయడానికి అన్నీ మనము కసరత్ చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఫర్ ఎ బెటర్ సేఫ్టీ, బెటర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫర్ ది బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఆల్ ది సిటిజన్స్. మెరుగైన పోలీసింగ్ చేయడానికి మన హైదరాబాద్ సిటీ పోలీసు చాలా కమిట్మెంట్తో పనిచేస్తుందని చెప్పి నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. నేను ప్రజలందరూ కూడా కోరేది ఏమంటే మీరు ఈ సంవత్సరం ఎట్లా మీరు సహకరించారు, వచ్చే సంవత్సరము 2026 కూడా అట్లానే మీరు సహకరించాలని చెప్పి మరి కోరుతున్నాను. ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి టెక్నాలజీని చాలా పెద్ద ఎత్తులో మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీ డ్రివన్ పోలీసింగ్కి మనము చాలా ఒక మంచి ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన ఆఫీసర్స్ కూడా ఇంకా ఒక డెడికేషను, ప్రొఫెషనలిజం ఇంక్రీజ్ చేయడానికి కూడా మనం కొన్ని మన ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు కంటిన్యూ టు మేక్ హైదరాబాద్ ఏ సేఫ్ అండ్ ఏ మోర్ సెక్యూర్డ్ సిటీ. దీంట్లో మన భాగంగా మన ఇంకోటి ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అయిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ శ్రీ శేఖర్ రెడ్డి వాళ్ళ టీం కూడా బాగా మనకు కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము వచ్చే రోజు కూడా వాళ్ళు ఇంకా ప్లాన్స్ చేశారు, కొత్త ప్లాన్స్. నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ఆ టీం అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అట్లానే మనము ఈ ఒక కొన్ని నెక్స్ట్ ఇయర్కి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన
బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు కూడా చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటే సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. రైట్గా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దానం నాగేందర్ అయితే కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల ఒకవైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎవరినైతే ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో ప్రజలకు తెలుసునని, అయితే ఒక ముఖ్యమంత్రిని అదేవిధంగా మంత్రులను ఏకవచనంతో సంబోధించడం సరికాదని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యలకైతే దానం నాగేందర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి విమర్శలే కాకుండా ఏవైతే ప్రతిసారి కూడా బూతులతో విరుచుకుపోయడమే కాకుండా ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలపై అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పేందుకు ముఖ్యమంత్రి కానివచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలోని మంత్రులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప ప్రతిసారి ఇటు బూతులతో విరుచుకుపోయడం కేటీఆర్ ఇది సరికాదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొనడం జరిగింది. ఇందులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారో త్వరలోనే వారు జైలుకు వెళ్లాలని చెప్పేసి ఇటీవల చిట్ చాట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాట్లాడడం జరిగిందో, అయితే దీనిపై కూడా ఎమ్మెల్యే దానం స్పందించడం జరిగింది. ఒకవేళ వారెవరైనా ఇట్లాంటివి చేస్తుంటే దర్యాప్తు సంస్థలన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే అవినీతి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని చెప్పి కూడా దానం నాగేందర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా కూడా దానం నాగేందర్ ఇట్లాంటి కామెంట్లే చేస్తా ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి కూడా ఇటీవల ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవైపు డిస్క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇటు కోర్టుల్లో ఎదుర్కొంటా ఉన్నారు. స్పీకర్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు వీటిని ఎదుర్కొంటూనే ఆయన తాజాగా ఇట్లాంటి కామెంట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నిక కనుక వస్తే అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు తన కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాజీనామా చేయడానికి తన కార్యకర్తలే ధైర్యం అని చెప్పి కూడా దానం నాగేందర్ ఈ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగిందో 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పై ఇప్పట్లో పెండింగ్ లో ఉండగా తాజాగా ఇటీవల కూడా మాట్లాడారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఇటీవల ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో తాజాగా ఈ రోజు కూడా ఇట్లాంటి కామెంట్లే చేయడం జరిగింది. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, తన బలం తన కార్యకర్తలే అని చెప్పి కూడా ఆయన మరోసారి మాట్లాడారు. తను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తన అండ తన కార్యకర్తలే అని చెప్పి కూడా దానం నాగేందర్ అయితే మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలకు కావచ్చు, దానం నాగేందర్ అయితే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.